ఒకసారి ఇక్కడ మీరు కామెంట్ పెట్టండి మిత్రులారా, లైవ్లో ఉన్నట్టు చూస్తున్నటువంటి వాళ్ళు రైతు బంధు మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తే ఎస్తాను, లేదనుకుంటే నో అని పెట్టండి. మీరు కామెంట్ పెట్టండి, మీ కామెంట్ కూడా చదివేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. హాయ్ శంకర్ అన్న, గుడ్ మార్నింగ్, జై తెలంగాణ, జై అని చెప్పేసి పెట్టిండ్రు, చాలామంది పెడతా ఉన్నారు. ఇక్కడ రైఫిల్ రెడ్డికి సీఎంగా దింపేయాలంట, అట్టట దింపుతావు. గుంపు మేస్త్రికి ఓటుకు నోటు కేసు ఉన్నది. మీరు కామెంట్ చేయండి ఒకసారి. నో, రాలేదంట. సో ఆయన వ్యాఖ్యలను ఎవరు కూడా సమర్థిస్తలేరు. నో నో నో, అందరు నో. అన్న మా గోస ఎవరు పట్టించుకుంటలేరు, సుమన్ చెప్తా ఉన్నాడు. సుమన్ రవి అన్న మా గోస ఎవరు పట్టించుకుంటలేరు, రైతు బంధు గాలికి వదిలేశారు, ప్రజల కోసం ప్రజాపాలన చేయాలి కానీ రివెంజ్ పాలిటిక్స్ చేయాలా, కేసీఆర్ ఉంటే ఈ పార్టీకి అకౌంట్లో మనీ పడేటివని చెప్తున్నారు. రేవంత్ రెడ్డిని నిప్పు చెప్పుతో కొట్టే వరకు బుద్ధి రాదంట. రాజు చెప్తా ఉన్నాడు. నో అన్న, ఎవరు కూడా సమర్థిస్తలేరు. నో నో, విలేజ్ ఫుడ్స్ నో, సుమన్ రవి నో, లుచ్చా రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. చూడండి, నో అన్న, రాలేదు రైతు బంధు, ఎవరికి రాలేదు. ఇంకా రైతు బంధు అడిగితే చెప్పుతోని కొడతా, రైతు బంధు అడిగిన ప్రతి సన్నాసి రైతు బంధు అడుగుతున్నాడు అని చెప్తున్నటువంటి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నా అంటే ఎవరు కూడా సమర్థిస్తలేదు. నా కొడంగల్ కంచి మాకు కూడా పడలేట. ఈయన కొడంగల్ నుంచి పెడతా ఉన్నాడు. మల్లప్ప ఆయనకు కూడా పడలేదంట. గోరీలు కట్టే గుంపు మేస్త్రి రైతు బంధు రాలే. ఓహో, ఇప్పుడు కొత్తగా అయిపోయిందేమో. అంటే మొన్నటిదాకా ఉట్టి గుంపు మేస్త్రి, ఇప్పుడు గోరీలు కట్టే గుంపు మేస్త్రి అనమాట. ఈయన రేవంత్ రెడ్డి గోరీలు కట్టే గుంపు మేస్త్రి అంట. సో కాబట్టి చాలా మంది చేస్తూ ఉన్నారు మిత్రుల. ఇప్పుడు భానుప్రకాష్ చెప్తా ఉన్నాడు, భానుప్రకాష్ యాదవ్. ఇగో ఇక్కడ పైన న్యూస్ లైన్ తెలంగాణ అని చెప్పేసి ఇంకొక ఛానల్ ఉంది ఇక్కడ. సో ఈ ఛానల్ని మీరు క్లిక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆ ఛానల్లో కనుక ఏమైనా ఇబ్బంది వస్తే ఈ ఛానల్ నుంచి లైవ్ పెడదాము, రోజు ఈ ఛానల్ నుంచి కూడా లైవ్ పెడతాము. సో కాబట్టి మీరు అక్కడ నుంచి కూడా ప్రయత్నం చేయండి. అక్కడ నుంచి కూడా అందులో కూడా వీడియోలు పెడతా ఉంటాం, అందులో కూడా లైవ్ పెడతా ఉంటాం. ఆ ఛానల్ని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలి. రైతు బంధు పడ్డాయి అన్న వాళ్ళని చెప్పుతో కొట్టండి అంటున్నారు. అంటే మంత్రులను చెప్పుతో కొట్టాలంటున్నారు. ఢిల్లీ బానిస చేతగాని జీఎం గుంపు మేస్త్రి అని చెప్తా ఉన్నారు. రౌడీ గుంపు మేస్త్రి నో అంటా ఉన్నారు. సో ఈ విధంగా ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తలేరు. ఎక్కడ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు రాలే. కానీ రైతు బంధు రాకపోయినా కానీ వీళ్ళు ఈ విధంగా మొన్నటిదాకా ఏమన్నారు, డిసెంబర్ లాస్ట్ వరకు వేస్తా అన్నారు. డిసెంబర్ పోయింది, ఇప్పుడు జనవరి లాస్ట్ దాకా వేస్తా అన్నారు. జనవరి కూడా పోతుంది, ఇలా 26 తారీఖు, ఇంకా 4 రోజులు పోతే ఇది కూడా అయిపోతుంది. ఇప్పుడు ఏమంటాడు కొత్తగా ముఖ్యమంత్రి, ఫిబ్రవరి లాస్ట్ వరకు వేస్తా అంటున్నాడు. అంటే ఇప్పటికీ మనం 11 సార్లు రైతు బంధు తీసుకున్నాము. ఈ 11 సార్లు ఎప్పుడు కూడా 3 నెలల పాటు రైతు బంధు వేయలే. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఈ గోరీలు కట్టే గుంపు మేస్త్రి ఈ తుగ్లకు 3 నెలల పాటు రైతు బంధు వేస్తా అంటున్నాడు. సో కాబట్టి ఇలాంటి నియంతను మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి, లేకపోతే మరి నియంత లెక్క మారి ఈ ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మల్లిగానికి ఎందుకు అన్న అంత బల్పు అంట, ఇక మనమే చెప్పాలి. మరి వానికి బల్పు చెప్పాలా, రేపో ఎల్లుండో వాడు మళ్ళా ఓట్ల కోసం మళ్ళా బిచ్చగాని లెక్క అడుక్కోవడానికి వస్తాడు, అప్పుడు చెప్పుదాం.